సమంత మళ్ళీ పెళ్ళెప్పుడు చేసుకుంటారో చాలామంది అడిగే ప్రశ్న ఇది. అయితే ఈ $1 మిలియన్ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టాలని సమంత డిసైడ్ అయ్యారట. అందుకే ఓ అభిమాని అడిగిన ఈ ప్రశ్నకు ఆమె స్పందించారు. సమంత ఆదివారం ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్, నన్ను ఏదైనా అడగొచ్చు అని సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో అభిమాని అడిగిన పెళ్లి ప్రశ్నకు ఓ హిలేరియస్ ఆన్సర్ అయితే ఇచ్చారు. ఈ సమాధానాన్ని బట్టి ఇక ఆమె పెళ్లి చేసుకోరేమో అనే అనుమానం అయితే కలుగుతుంది. చాలా రోజుల తర్వాత సమంత మళ్ళీ ఆదివారం డిసెంబర్ 17న ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో ప్రశ్నల సమాధానాల సెషన్ నిర్వహించారు. చాలామంది సమంతను చాలా ప్రశ్నలు అడిగారు. అయితే సమంత సమాధానం ఇచ్చిన ఒక ప్రశ్న అందరికీ ఆసక్తికరం. మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన మీకు ఉందా అని ఒక అభిమాని ప్రశ్నించగా సమంత చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. 2023 విడాకుల లెక్కల నివేదిక స్క్రీన్షాట్ను షేర్ చేసి తాజా లెక్కల ప్రకారం చెడ్డ పెట్టుబడి అవుతుంది అని ఈ బిజినెస్లో పెట్టుబడి మాదిరిగా సమాధానం ఇచ్చారు. దీనికి ఒక స్మైల్ ఎమోజిని కూడా జత చేశారు. సమంత షేర్ చేసిన లెక్కల ప్రకారం 2023 వరకు చూసుకుంటే మొదటిసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకున్న వారి రేటు సుమారుగా 50% వరకు ఉంది. ఇక రెండోసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వారి రేటు 67%గా ఉంది. అలాగే మూడోసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వారి రేటు 73%గా ఉంది. ఆడమగ అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ ఈ రేటింగ్ ఇలానే ఉందట. సమంత ఈ లెక్కలతో సమాధానం ఇవ్వడాన్ని బట్టి ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్న విడాకులు కామన్, అలాంటప్పుడు ఇక రెండో పెళ్లి ఎందుకయ్యా అని చెప్పినట్టుంది.